ఈ వీడియోలో మనం ఒక బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ బ్రాంచ్కి అప్లికేషన్కి బ్రాంచ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ బ్రాంచ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా బ్రాంచ్ లొకేషన్ అని చెప్పి పేజ్కి కనిపిస్తుంది అనమాట. ఈ పేజ్లో మీకు యాడ్ అని కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ బ్రాంచ్ లొకేషన్స్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచ్ యొక్క నేమ్ ఇవ్వాలి. నేను బ్రాంచ్ 2 అని చెప్పిస్తున్నాను అండి. సిటీ ఇవ్వాలి, అంటే ఏ సిటీలో ఉందా బ్రాంచ్ అని చెప్పి. నేను శ్రీకాకుళం ఇస్తున్నాను అండి. ఏ స్టేట్లో ఉందని చెప్పి ఇవ్వాలి. అండ్ దాని యొక్క పోస్టల్ కోడ్, పిన్ కోడ్ ఇవ్వాలన్నమాట. నేను 532002 అని ఇస్తున్నాను అండి. ల్యాండ్ మార్క్ అక్కడికి లైక్ అక్కడ ఏది పాపులర్ ప్లేస్ అది ఇవ్వాలన్నమాట. నేను శ్రీకాకుళం ఇస్తున్నా. స్ట్రీట్ ఇవ్వాలి, నేను మెయిన్ స్ట్రీట్ అని చెప్పిస్తున్నా. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏ ప్లేస్లో మీరు స్కూల్ పెట్టాలని, మీరు ఏ ప్లేస్లో మీ బ్రాంచ్ అనేది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇగోండి శ్రీకాకుళం కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ మన బ్రాంచ్ ఉంది అనమాట. సో ఆ ప్లేస్ లొకేషన్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నేను ఇట్లా శ్రీకాకుళంలో మన బ్రాంచ్ అనేది సెట్ చేస్తున్నా. అంటే బ్రాంచ్ అనేది ఉంది, సో దాని లొకేషన్ ఇక్కడ చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వన్స్ శ్రీకాకుళం మీద క్లిక్ చేయగానే, మనం ఆ లొకేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట. వన్స్ అవి అట్లా వచ్చాక మీకు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద సబ్మిట్ క్లిక్ చేయాలి. మనకేంటి అంటే ఇక్కడ బ్రాంచ్ అనేది క్రియేట్ అయ్యింది. వన్స్ చెక్ చేసుకుందాం, బ్యాక్ వెళ్ళి బ్రాంచ్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది క్లోజ్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇది క్లోజ్ అయిపోతుంది. చూడండి, బ్రాంచ్ 2 శ్రీకాకుళం. ఫైవ్ 532002 మెయిన్ స్ట్రీట్ వ్యూ క్రియేట్ అయింది కదండి. సో ఈ విధంగా మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బ్రాంచ్ని ఇప్పుడు ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఒక క్రియేట్ ఉన్న బ్రాంచ్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ని అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. సో మనం ఇంకో పేజ్కి నావిగేట్ అవుతాం. ఇది ఎడిట్ బ్రాంచ్ లొకేషన్ అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన బ్రాంచ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నేను బ్రాంచ్ 2 ఇచ్చా కదండి, నేను ఓన్లీ బ్రాంచ్ 2లో బీ క్యాపిటల్ ఇచ్చా కదండి, ఇప్పుడు స్మాల్ చేస్తున్నా. అండ్ 532002 అని ఇచ్చాను కదా పిన్ కోడ్, ఇప్పుడు 2 తీసి 1 పెడుతున్నా. వన్స్ మీరు చేయాలనుకున్న మోడిఫికేషన్స్ అన్నీ ఈ పేజ్లో చేశాక, చేంజెస్ చేశాక మీకు ఇక్కడ సేవ్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి.
చూడండి బ్రాంచ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చిందనమాట. చూడండి బ్రాంచ్ బి మారింది కదా, స్మాల్ అయింది. చూడండి ఇంతకుముందు 002 ఉండేది, ఇప్పుడు 1 అయింది. సో ఈ విధంగా మనం ఒక బ్రాంచ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఆ లొకేషన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను చేయలేదు. అండ్ మనం క్రియేట్ చేసిన బ్రాంచెస్ అని ఇక్కడ కనిపిస్తాయి చూడండి. శ్రీకాకుళం, పోలాకి. సో ఈ విధంగా మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక అప్లికేషన్లో బ్రాంచ్ని ఎలా సెట్ చేయాలంటే ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి ఇక్కడ బ్రాంచ్ 1 అని ఉంది. సో వన్స్ రిఫ్రెష్ చేద్దాము. సో ఇప్పుడు నేను బ్రాంచ్ 2 సెట్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ మీకు బ్రాంచ్ 1 అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ అని దీనిలోకి వస్తాయన్నమాట. సో నేను బ్రాంచ్ 2 సెట్ చేసుకోవాలనుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీరు నిజంగా బ్రాంచ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నారా అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. మీరు నిజంగా చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేదంటే నో మీద క్లిక్ చేయాలి. నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి బ్రాంచ్ అనేది మనకి చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్లో బ్రాంచ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట.